ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే 1,00,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ని అప్లై చేసుకోవచ్చు. రామ్ రోలెక్స్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే మీద కనపడుతుంది కదా, ఈ ఛానల్కి కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయిపోయారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే యూట్యూబ్ నుండి మెయిల్ వస్తుంది, మీరు సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి. వీళ్ళ యూట్యూబ్ ఛానల్కి కూడా మెయిల్ వచ్చిందనమాట 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత. సో మెయిల్ ఎట్లా వస్తుందో కూడా ఇక్కడ చెప్తాను. యూట్యూబ్ క్రియేటర్స్ అని చెప్పేసి వస్తుంది, రీడీమ్ యువర్ యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే రీడీమ్ యువర్ యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని ఉంటుంది. సో మెయిల్ మొత్తం ఇట్లా ఓపెన్ చేద్దాము. మెయిల్ మొత్తం ఓపెన్ చేస్తే ఏమైందంటే కిందికి ఇట్లా స్క్రోల్ డౌన్ చేద్దాం మెయిల్ని. హాయ్ రామ్ రోలెక్స్, యూ డిడ్ ఇట్, అంటే మీరు పొందారు, యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ ద యువర్ నవ్ ఎలిజిబుల్ ఫర్ క్రియేటర్ అవార్డ్ రీచింగ్ దిస్ మైల్ స్టోన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఒక లింక్ ఇచ్చారు, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీడీమ్షన్ కోడ్ అని ఉంటుంది. సో ఆ కోడ్ని అయితే అక్కడ కాపీ చేసుకోవాలి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం వేరే సైట్లోకి వెళ్ళిపోతాము. గెట్ రెడీ టు సెలబ్రేట్ అని చెప్పేసి. సో ఇప్పుడు వేరే సైట్లోకి వచ్చాము, మళ్ళీ ఆ మెయిల్లోకి వెళ్ళిపోవాలి. మెయిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎంటర్ యూనిక్ రిడీమ్షన్ కోడ్ అని ఉంది, దీన్ని కాపీ చేసుకోవాలి. రిడీమ్షన్ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ ఈ సైట్లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ రిడీమ్షన్ కోడ్ అని ఉంటుంది కదా, అక్కడ పేస్ట్ చేసి రీడీమ్ అవార్డ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. సో సిల్వర్ క్రియేటర్ అవార్డ్ అని ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ నేమ్ అని అడిగిద్ది అనమాట. మన ఛానల్ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎవరికైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మెయిల్ వస్తుంది. సో మీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు అంటే ఎక్కువ అయిపోయారు, మీకు మెయిల్ రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఎట్లా చేయాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మీ ఛానల్ పేరు ఉన్నదన్నట్లు ఇవ్వచ్చు, లేకపోతే మీ సొంతంగానే రాసుకోవచ్చు. మనం ఇచ్చే పేరు అనేది ప్లే బటన్ మీద వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ క్రియేటర్ అవార్డ్ లెటర్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోవాలి, ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పెట్టుకొని అప్రూవ్ చెక్అవుట్ కొట్టేసుకోవాలి. అప్రూవ్ చెక్అవుట్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకోండి, లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత అప్రూవ్ చెక్అవుట్ కొట్టేద్దాము. అప్రూవ్ చెక్అవుట్ కొట్టేస్తే కన్ఫర్మేషన్ అనేది అప్రూవ్ కొట్టేసేయండి. అప్రూవ్ కొట్టేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోవడానికి ఇట్లా లోడ్ అయిపోద్ది మన ఇంటర్నెట్ బేస్ చేసుకొని స్పీడ్ అనేది. ఇక్కడ మెయిల్ ఐడి అడిగిద్ది అనమాట. షిప్పింగ్ అడ్రస్ దగ్గరికి వస్తాము, మన మెయిల్ ఐడి అడిగిద్ది. మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. సో మెయిల్ ఐడి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో అన్ని డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. నేను మెయిల్ ఐడి ఇచ్చేసాను. కంట్రీ అనేది ఇండియా పెట్టుకోవాలి. ఫస్ట్ నేమ్ అనేది మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు మీద ఫస్ట్ నేమ్ ఎట్లా ఉంటుంది, సెకండ్ నేమ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ నేము సెకండ్ నేము లాస్ట్ నేము పెట్టేసుకున్న తర్వాత కంపెనీ అంటే మీ యూట్యూబ్ ఛానల్ పేరు, సిటీ అంటే మీ విలేజ్, స్టేట్ ప్రావిన్స్ అంటే తెలంగాణ అయిపోయినా, మీ ఫోన్ నెంబరు, జిప్ కోడ్ అంటే పోస్టల్ కోడ్, ఇవన్నీ పెట్టేసుకోవాలి. వ్యాట్ నెంబర్ అవసరం లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అడ్రస్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ టిక్ పెట్టేసుకోవాలి మన అడ్రస్ అనేది. టిక్ పెట్టేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం సింపుల్గా నెక్స్ట్ బటన్ మీద అండర్స్టాండ్ అని ఉంటుంది, ఆ అండర్స్టాండ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే అండర్స్టాండ్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన అడ్రస్ మొత్తం తీసుకుంటుంది, మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట. దీనికి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ప్లేస్ అయిపోద్ది, అంటే మన ఇంటికి సిల్వర్ ప్లే బటన్ పోస్ట్లో వస్తుంది అనమాట. మనకేంటంటే ఇదిగోండి, మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పాపప్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మన ఆధార్ కార్డు మీద ఉన్న ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇచ్చేసేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అండ్ ప్లేస్ ఆర్డర్ కొట్టేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మనకి కేవైసీ కోసం డెలివరీ వాళ్ళు కాల్ చేస్తారు, కేవైసీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫేక్ అయితే కాదు. వాళ్ళు మనకి కాల్ చేసి అడుగుతారు, మీకు ఇట్లా డెలివరీ వస్తుంది ఇంటర్నేషనల్ నుండి అని చెప్పేసి. సో అప్పుడు మీరు కేవైసీ డీటెయిల్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అనమాట. వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని. ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. కొన్ని రోజుల్లో కేవైసీ డీటెయిల్స్ అడుగుతారు మనకు కాల్ చేసి, ఆ టైంలో కేవైసీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే కేవైసీ సక్సెస్ అయింది. ఇంటికి అయితే ప్లే బటన్ వస్తుంది, సిల్వర్ ప్లే బటన్. ఈ విధంగా మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ పైన ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.